హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు 2 ఎకరాల రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశారు. ఇక గత నెల 26వ తారీఖున డబ్బులు విడుదల చేసినా కూడా మనకి ఇప్పటి వరకు కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ అయిందనమాట. అంటే కొంతమంది కంటే మనకి ఇక్కడ కొన్ని చెప్పుకోవచ్చు మనం. కొంతమంది కంటే కేవలం 2 ఎకరాలలో కూడా చాలామందికి డబ్బులు పడలేదని రైతులు చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2 ఎకరాల వారికి డబ్బులు పూర్తి స్థాయిలో వేశామని చెప్తోంది. ఇక ఈ రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. 3 ఎకరాల వారికి ఈ రోజు నుంచి కూడా, అంటే నిన్నటి నుంచి కూడా 3 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి. ఇక ఈరోజు మనకు ఈ జిల్లాల వారికి 3 ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి, ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 2 విడతల్లో 12,000 రూపాయలను అందించడానికైనా ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇందులో భాగంగానే మనకు రైతు భరోసాకు సంబంధించి ఈ రబీ సీజన్ అంటే యాసంగి సీజన్కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయల చొప్పున గత నెల 26వ తారీఖు నుంచి కూడా రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 2 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిపోయింది. ఇక 3 ఎకరాల వారికి గత 2 రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. ఇక రేపటి వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా కింద 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు మాకు ఇంకా కొంతమంది రైతులు ఏంటంటే మాకు ఇంకా జమ కాలేదని చెప్తూ ఉన్నారు. ఇక అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేసేందుకు డబ్బులు అయితే సిద్ధం అయిపోయిందనమాట. ఇక రైతులకు 2 ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి. ఇక 3 ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక 3 ఎకరాల వారికి కూడా ఆల్రెడీ కొంతమందికి డబ్బులు పడ్డాయి. ఇక 9,56,000 మంది రైతుల ఖాతాల్లోకి 1,230 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. ఇక ఫిబ్రవరి 5వ తారీఖున చూసుకుంటే 15 లక్షల మంది 2 ఎకరాల వరకు డబ్బులు పడితే, ఇక ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కూడా 8.5 లక్షల మందికి ఫిబ్రవరి 10వ తారీఖున పడ్డాయి. ఇక 11వ తారీఖున డబ్బులు వేయలేదు. 12వ తారీఖు నుంచి కూడా ఇక రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈరోజు 14, ఈరోజు మళ్ళీ కూడా రైతు భరోసా 3 ఎకరాల వరకు డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీకు ప్రతి అప్డేట్ను కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు పథకాలు అయితే వస్తూనే ఉంటాయి, మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ, ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ, ఏదైనా కారణం చేత మీకు కనుక డబ్బులు పడకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ మీరు సంప్రదించి మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో కారణం తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరిచేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక వచ్చే నెల 30వ తేదీ వరకు కూడా మనకు దాదాపు 40 రోజుల పాటు కూడా యొక్క డబ్బులు జమ అవుతాయని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి 40 రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే రైతులు ఏదైనా కారణాల వల్ల డబ్బులు రాకపోతే మీరు టెన్షన్ పడకుండా, మీరు కంగారు పడకుండా తప్పకుండా ఈ యొక్క చెక్ చేయించుకొని ఏఈఓ గారుల దగ్గరికి వెళ్ళి ఎందుకు పర్లేదో డబ్బులు తెలుసుకుని మీరు కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తున్నా కూడా అనేక కారణాల చేత రైతులకు డబ్బులు జమ కాలేదని అంటూ ఉన్నారనమాట. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి డబ్బులు వేయడానికి మరియు సిద్ధంగా ఉందన్నమాట. ఈ డబ్బుల విడుదలలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే
వారికి ప్రత్యేకంగా మళ్ళీ కూడా క్యాంపులు అనేది ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా కూడా వీరికి డబ్బులు వేయడానికి సిద్ధమైనట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2,000 రూపాయలు, అంటే గతంలో మీకు ఏదైనా సరే ఒకవేళ 17వ విడత కానీ 18వ విడత కానీ జమ కాకుండా ఉంటే మీకు ఒకేసారి ఈ 17, 18 విడతల డబ్బులు 4,000 రూపాయలు, 19 విడత 2,000, మొత్తం 6,000 రూపాయలు మీకు ఒకేసారి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు మీకు రావాలంటే ఎవరైతే మనకు ఈ నెల 30వ తారీఖు లోపు, అంటే జనవరి 31 లోపు ఎవరైతే మనకు ఈ యొక్క ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీరికి మాత్రమే డబ్బులు వస్తాయండి. ఒకవేళ మీరు ఈలోపు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరొక 10 రోజుల్లో మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు కూడా 2,000 రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఎకరాల వారికి 12,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, కొంతమంది రైతులకు 6,000 రూపాయలు, మొత్తం ఒకటేసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరం రైతుకైతే 8,000 రూపాయల లాభం వస్తుంది. ఇక ఒకవేళ 3 విడతల డబ్బు తీసుకోకుండా ఉంటే మనకు 6,000 రూపాయలు, ఇది ఒక 2,000, మొత్తము 8,000 రూపాయల వరకు కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే 12,000 రూపాయల వరకు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క కారణాల వల్ల మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయలు పడితే పీఎం కిసాన్ ద్వారా కూడా 2,000 రూపాయలు పడుతుంది. మనకు డబ్బులు అయితే రావడానికి రైతులకు ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక ఎవరికైనా డబ్బులు రాకపోతే నేను చెప్పినట్లుగా మీరు ఏఈఓ గారిని కలిసినట్లయితే ఆయన మీకు ఏ కారణం చేత డబ్బులు రాలేదనే విషయాన్ని తెలుసుకుని ఆయన మీకు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి.